జగన్మోహన్ రెడ్డి ఇటీవల బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడంటే, యెస్. అవుననే సమాధానం వస్తుంది. ఏ విషయంలో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటే, ప్రస్తుతం భారతీ సిమెంట్‌కు గడ్డు కాలం నడుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా 752 ఎకరాలకు చెందినటువంటి సున్నపు రాయి లీజులను 50 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసుకున్నాడు. దాదాపుగా ఇంకా సీఎంగా 2, 3 నెలల్లో దిగిపోతాడనగా. ఎన్నికలకు 2, 3 నెలల ముందు జరిగినటువంటి ఘటన ఇది. అయితే సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడు. అది కూడా పరిశ్రమే కదా! భారతీ సిమెంట్ ఇచ్చుకుంటే తప్పేంటని మీరు అనొచ్చు. కానీ కేంద్ర నిబంధనలంటూ కొన్ని ఉన్నాయి. ఆ కేంద్ర నిబంధనలను తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా కట్టుబెట్టాడు. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రఘురామ్ సిమెంట్‌కి కట్టబెడితే రఘురామ్ సిమెంటే తర్వాత భారతీ సిమెంట్‌గా మారింది. తర్వాత భారతీ సిమెంట్‌గా మారిన తర్వాత కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు సాధించడంతో విఫలమైతే అప్పట్లోనే నోటీసులు కూడా ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే 2018 ఆ సమయంలో. ఆ తర్వాత కరెక్ట్‌గా ఎన్నికలు రావడం, గవర్నమెంట్ దిగిపోవడం, ఇదే సమయంలో హైకోర్టు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి మీరు తేల్చుకోవాలని చెప్పడంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి కూర్చున్నాడు అప్పటికే. కాబట్టి ఇక కోర్టే చెప్పిన తర్వాత నాకు తిరిగేంటి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ 50 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్‌ని భారతీ సిమెంట్‌కి ఇచ్చేశాడు. సరే అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇటీవల కేంద్రం మరొకసారి ఏం చేసిందంటే ఎవరైతే ఇలా నిబంధనలను ఉల్లంఘించి గనులు లీజులు కేటాయించుకున్నారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర మైనింగ్ శాఖ నుంచి రాష్ట్రానికి ఆదేశాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారతీ సిమెంట్కి నోటీసులు ఇచ్చింది. ఒక భారతీ సిమెంట్ గురించే చెప్తున్నాడు కానీ దాంతోపాటు ఇంకొక 2 కంపెనీలు కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 3-4 కంపెనీలకు ఇచ్చారు. అందులో భారతీ సిమెంట్ ఒక. కేంద్రం ఇలా అడుగుతుంది, మీరు నిబంధనలకు విరుద్ధంగా లీజు కేటాయించుకున్నారు కదా, దీనికి ఏంటి మీ సమాధానం అన్నప్పుడు భారతీ సిమెంట్ సమాధానం చెప్పాలి. సంతృప్తికరమైన సమాధానం చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం దాన్ని కొనసాగించాలా రద్దు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ సమాధానం భారతీ సిమెంట్ ఏం చేసింది? భారతీ సిమెంట్ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక ఏం చేసింది? మౌనంగానే ఉండిపోయింది. 15 రోజుల్లోనో 14 రోజుల్లోనో స్పందించాలని నోటీసులు పేర్కొంటే మన డిసెంబర్లో ఇచ్చారు. ఎప్పటి వరకు భారతీ సిమెంట్ స్పందించాలా? భారతీ సిమెంట్ నుంచి సమాధానం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ప్రభుత్వం మీకు ఒక నోటీస్ ఇచ్చింది, దానికి తప్పో ఒప్పో ముందు సమాధానం అయితే భారతీ సిమెంట్ నుంచి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అలా నోటీసు కానీ ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు లీజును రద్దు చేస్తుంది. అంటే సంతృప్తికరమైన నోటీసు ఇవ్వకపోయినా రద్దు చేస్తుంది, అసలు స్పందించకపోయినా రద్దు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రద్దు చేస్తే జగన్ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే పరిశ్రమలను చంద్రబాబు తరిమేస్తున్నాడు, భారతీ సిమెంట్ని తరిమేస్తున్నాడు, రాష్ట్రంలో పరిశ్రమలు ఉండొద్దా, జగన్మోహన్ రెడ్డి వస్తే పరిశ్రమలు బ్రతికి బట్టగట్టవా అని జాతీయ స్థాయిలో దీన్ని రచ్చ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిశ్రమలను కూడా అడ్డుకోవచ్చనే ఒక మాస్టర్ ప్లాన్కి తెరతీశాడు. అందులో భాగంగానే భారతీ సిమెంట్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాల. ఎందుకంటే తరువాత దశలో జరిగేది రద్దు చేయటమే. రద్దు చేసిన మరుక్షణం భారతీ సిమెంట్ అనే పేరుని తెర మీదకి తేకుండానే చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తరిమేస్తున్నాడనే డ్రామాకు తెరతీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగం. అందుకనే మొన్న ఈ మధ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిశ్రమల మీద కక్ష కట్టాడు. భారతీ సిమెంట్తో పాటు జిందాల్తో పాటు మైహోమ్తో పాటు ఇంకేదో మొత్తానికి 2-3 పేర్లు కూడా చెప్పినట్టున్నాడు. వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు తరిమేస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ భారతీ సిమెంట్స్ మినహాయించి మిగిలిన ఎవరికి కూడా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం లేదు. మైహోమ్ ఎక్కడా ప్రకటించలేదు మేము ఏపీని వదిలేస్తున్నామని, జిందాల్ ఎక్కడా ప్రకటించలేదు, హ్యాపీగా ఏపీతో నడుస్తుంది జిందాల్ ఆల్రెడీ. సో ఎక్కడా కూడా వీళ్ళెవరు ప్రకటించలా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కేవలం భారతీ సిమెంట్ అని వదిలేస్తే బాగోదు కాబట్టి దానికి ఇంకో 2-3 పేర్లు తోడు చేశాడు. కానీ ఆ 2-3 పేర్లు ఆల్రెడీ ఏపీతో సఖ్యతగానే ఉన్నాయి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ తరిమేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా. మీరు నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించుకున్నారా లేదా? లేదు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకోలేదంటారా? దానికి ఆన్సర్ చేయండి. లేదు నిబంధనలకు విరుద్ధంగానే కేటాయించుకున్నామని మీరు ఫీల్ అయ్యారా? సంజాయిషి అడుగుతూ మీరు ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకోండి, అవకాశం ఇవ్వమని, లేదా ఇప్పుడు కేటాయించమని కోరుకోండి. కానీ ఎటూ సమాధానం ఇవ్వకుండా కేవలం హోల్డ్లో పెట్టేస్తే తర్వాత ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు మీద జాతీయ స్థాయిలో విషయం చెప్పాలనేది
వీళ్ళ వ్యూహం. సో రద్దుపై రచ్చకు రెడీ, భారతీ సిమెంట్స్ పారిపోతుందంటూ ప్రకటన, ముందస్తు బ్లాక్ మెయిలింగ్లో భాగం. భారతీ సిమెంట్స్ జగన్ కుటుంబ సంస్థ అధికారంలో ఉండగా అడ్డగోలుగా మేళ్లు చేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు 50 ఏళ్ల పాటు 752 ఎకరాల గనులను భారతీ సిమెంట్స్కి ఇచ్చేశారు. కేంద్రం చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్రం ఆదేశాల మేరకు కూటమి సర్కారు చర్యలు చేపట్టి నోటీసులు ఇచ్చింది. అంతే, భారతీ సిమెంట్స్ను తరిమేస్తున్నాడు అంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలుపెట్టాడు. అంటే ఇందులో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమే లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆదేశాలు ఇస్తే రాష్ట్రం ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది తప్ప ఇందులో చంద్రబాబు గారి వ్యక్తిగత కక్ష లేదు. అలా ఉండుంటే 2 సంవత్సరాల పాటు లీజు కొనసాగే అవకాశం ఉండేది కాదు. ఈ పాటికే దాన్ని రద్దు చేద్దురు. ఒకటి. రెండోది, ఇక్కడ నోటీసులు ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించుకోవటం గురించి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సీఎం పదవి నుంచి 2-3 నెలల్లో దిగిపోతాడని తెలిసిన సమయంలో హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా ఏకపక్షంగా 752 ఎకరాలను గనులను, సున్నపురాయి గనులను కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. సో మరి అడ్డగోలుగా నేను ముఖ్యమంత్రి కాబట్టి నా పెళ్ళానికో లేకపోతే నా పెళ్ళం కంపెనీకో నేను దోచి పెడతానంటే చూస్తూ ఊరుకుంటారా? భారతీరెడ్డి కంపెనీ ఎవరిది? భారతీరెడ్డి కంపెనీ ఎవరిది? పోనీ కంపెనీ ఓకే, నిబంధనల ప్రకారమే నువ్వు చేసావా? యస్, ఇదిగో కేంద్ర నిబంధనలు ఎలాగున్నాయి, ఆ నిబంధనల ప్రకారం నేను గనులు కేటాయించుకోవచ్చు. మరి కేటాయించావా? కేంద్ర నిబంధనలు తొంగలో తొక్కేవనే కదా కేంద్రం ఈ రోజు అడిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి రిలీజు, కేంద్ర చట్టాలు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘన, తీర్పును వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ, భారతీ సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసు జారీ, జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం, అందులో భాగంగా పారిపోతున్నారని ప్రకటన. వాస్తవానికి భారతీ సిమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే క్లియర్గా కేంద్ర చట్టాలను ఉల్లంఘించారు. అది క్లియర్గా కనపడుతున్నటువంటి విషయం. ఏదో ప్రజలంటే మోసం చేయొచ్చు కానీ కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మోసం చేయలేరు. కాబట్టి సమాధానం ఇవ్వటానికి ఛాన్స్ లేదు. ఇంకా ఒక రకంగా ఒప్పుకోవాలి, ఎస్ మేము నిబంధనలకు విరుద్ధంగానే లీజు తీసుకున్నాము, తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలి గట్టిగా మాట్లాడితే. కాబట్టి సమాధానం ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. అధికారం రాష్ట్రానికి ఉంది. చట్టాలు ఉల్లంఘించి తీసుకుని రేపొద్దున కోర్టుకెళ్ళినా నిలబడదు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా చట్టానికి అనుగుణంగానే లీజులు కేటాయించి రేపు కోర్టుకి వెళ్ళొచ్చు. ఎస్, ఇదిగో నేను ఈ నిబంధనల ప్రకారం లీజు కేటాయించాను కానీ రాజకీయ కక్షతో నన్ను తరిమేస్తున్నారని జగన్ కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ కోర్టుకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ హైకోర్టు తీర్పు కూడా ఉల్లంఘన ఉంది. రెండోది ఏంటంటే చట్టాలు ఉల్లంఘిస్తే ఏ కోర్టులు కూడా ఆక్షేపించవు. నువ్వు పరిశ్రమతో సంబంధం లేదు. గతంలో ఇన్ని గొగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ కారణం లేకుండా అమర్రాజా బ్యాటరీని తరిమేశాడు, మీకు గుర్తుందో లేదో. కానీ ఇక్కడ కక్ష కట్టి తరిమేట్లా, కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు అంతే. లేదు, నువ్వు నిబంధనలకు మళ్ళీ అనుమతులు తెచ్చుకో, కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తెచ్చుకుని నిబంధనలకు లోబడి నువ్వు అప్లై చేసుకో, మళ్ళీ గనులు తీసుకో, దాంట్లో తప్పేలే. కానీ దీన్ని రాజకీయంగా వాడాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకడ ఏంటది? ఆల్రెడీ పార్టీ ఉంది కాబట్టి, ఆ వైసీపీ పార్టీకి అనుకూలం కాబట్టి దీన్ని పరిశ్రమల వైపు తిప్పాలి. భారతీ సిమెంట్ అనే పేరు పెద్దగా వినపడకుండా, అందుకని 2-3 కంపెనీల పేర్లు కూడా చెప్పాడు మొన్న, తోక కంపెనీలు. భారతీ సిమెంట్ అనే పేరు వినపడకుండా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కంపెనీలను తరిమేస్తున్నాడు అని రచ్చ చేయాలి. అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలు లేదా దేశాలు కూడా ఓహో చంద్రబాబు నాయుడు కంపెనీలు తరిమేస్తున్నాడా అని అనుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. బట్ ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించే అవకాశమే లే. ఎందుకంటే ఇది క్లియర్ కట్గా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చిన నోటీసులు. నిబంధనలు ఉల్లంఘించారనేది వాస్తవం, హైకోర్టు తీర్పును ఉల్లంఘించారనేది వాస్తవం. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తడపడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమల మీద వ్యక్తిగత కక్ష కూడా ఉండదు. అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు భారతీ సిమెంట్ని ఎలా నడుపుకోగలుగుతున్నాడు? సో ఇదంతా ముందస్తు డ్రామా, ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్. కంపెనీలు తరిమేస్తున్నాడని బ్లాక్ మెయిలింగ్ చేయటం. సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాకి తెరదీశాడు కానీ బట్ ప్రజలు మాత్రం ఈ డ్రామాలు నమ్మే పరిస్థితి లేదు.